స్త్రీకి సంభోగం కావాలంటే పురుషులను ఇలాగే అడుగుతుంది. ఒక పెళ్ళైన స్త్రీ పరాయి పురుషుడిని శృంగారానికి ఆహ్వానించేందుకు అనేక రకాలైన సంకేతాలను చూపిస్తూ ఉంటుంది. పరాయి పురుషునితో శృంగారం కోరుకునే చాలా మంది స్త్రీలు తనలోని కోరికలను తెలియజేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చీర కొంగు జారకపోయినా కూడా మాటిమాటికి కొంగు సర్దుకోవడం, అవసరం లేకుండా కూడా పలకరించుకోవడం, డబుల్ మీనింగ్ లో మాట్లాడడం, ఇలా చాలా రకాల సంకేతాలు తెలియజేస్తూ ఉంటారు. స్త్రీ పురుషుడిని కోరుకుంటుందని ఆమె కళ్ళను చూసి కనిపెట్టవచ్చు. కళ్ళల్లో ఒక రకమైన మత్తు కనిపిస్తుంది. మామూలుగా చూస్తే వాళ్ళు అలాంటి చూపు చూడలేరు. కోరికలు కలిగిన స్త్రీ మాత్రమే అలా మత్తు కళ్ళతో చూడగలదు. అదే విధంగా మీతో మాట్లాడుతూనే చుట్టుపక్కల గమనిస్తూ ఉందంటే ఆమెకు మీ మీద కోరిక ఉందని అర్థం. ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని మీకు తెలిసేలా ప్రక్కవారితో ఆ విషయాన్ని గట్టిగా చెప్పడం కూడా ఈ సంకేతంలో ఒకటి. మీరు అడగకపోయినా మా ఇంట్లో ఎవరూ లేరు, రావడానికి చాలా సమయం పడుతుంది అంటూ మీకు సంకేతం ఇస్తుంది. అలాగే మెడ భాగాలను, నడుము భాగాలను తడుముకుంటూ వారిలోని కామ కోరికలను తెలిసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ సంకేతాల ద్వారా వారికి సంభోగం కావాలని చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సంకేతాలను చాలా మంది పురుషులు పట్టించుకోరు. పురుషులకు ఆమె మీద కోరికలు ఉన్నా కూడా సమాజానికి భయపడి ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. కానీ స్త్రీలు మాత్రం పురుషుడిని కోరుకుంది అంటే తన కోరికను ఎలాగైనా తీర్చుకోవడానికి ఎవరితోనైనా ధైర్యం చేస్తుంది. మాకు మీ సపోర్ట్ కోసం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.